సార్ హాయ్ సార్. హాయ్ అండి. కొన్ని గంటల్లో సినిమా యూఎస్ ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సార్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ దివాళీకి 4 సినిమాలు, 3 సినిమాల రిజల్ట్ వచ్చేసింది. రకరకాల రిజల్ట్లు, రకరకాల ఎక్స్పీరియన్స్లు అందరికీ. ఇప్పుడు ఫ్యూ అవర్స్లో చెప్పబోతున్నారు. మీకు కాన్ఫిడెన్స్ ఉందా? లేదు సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ఎందుకంటే నిశాంత్ సార్, ఈ సినిమా పర్పస్ ఎంటర్టైన్మెంట్ సార్. పండగ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నేను ముందు నుంచి పదే పదే చెప్తున్నాను, ఈ సినిమాకి ఫ్యామిలీ అందరూ కూర్చొని పగలబడి నవ్వుకునే సినిమా. ఎప్పుడు పండగకి ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు తప్పు చేయదు సార్. అండ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. రేపు మీరు చాలా అంటే చాలా సినిమా థియేటర్లో గట్టిగా నవ్వుకుంటూ మంచి మాసీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూసి చాలా రోజులు అయిపోయిందని నా ఫీలింగ్ సార్. ఒక ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సార్, సినిమా గోలగోలగా అలా బాగా వెరీ వైబింగ్ కైండ్ ఆఫ్ ఫిలిం ఉంటుంది కదా, చాలా రోజులు అయిందేమో. ఈ సినిమా రేపు మనందరికీ అలా అనిపిస్తుంది, బాగా నచ్చుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వన్ మోర్ దివాళీ మీద అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్ కిరణ్ బ్రో. హాయ్ హాయ్ రాజ్. ఆల్ ద వెరీ బెస్ట్. నో క్వశ్చన్స్ వెళ్ళలేవు. ఆల్మోస్ట్ మీరు టీజర్ ట్రైలర్ బాగున్నాయి. మరి కొన్ని గంటల్లో సినిమా రాబోతుంది అని అన్నట్టు లాస్ట్ ఇయర్ దివాళీకి బ్లాక్ బస్టర్ కొట్టారు, ఈసారి నవ్వులు బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జస్ట్ ఒక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే, హ్యాపీగా చాలా ప్లెజెంట్ మైండ్తో థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు, అరే ఇన్నిసార్లు చెప్పారు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ నవ్వించడానికి వెళ్తున్నారని. పండక్కి దివాళీ ఒక ఫెస్టివ్ మోడ్ మైండ్లో పెట్టుకొని హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేయాలని సీట్ అవ్వండి, కూర్చోండి. ఖచ్చితంగా మీరు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. ఐమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. సార్ కిరణ్ గారు, సార్ ఇప్పుడు పండక్కి 4 సినిమాల్లో మీది 3 సినిమాల తర్వాత మీది రాబోతుంది. ఈ 3 సినిమాల తర్వాత రాబోవటం ఎంతవరకు ప్లస్ అవుతుంది మీకు? అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? 3 సినిమాలు వచ్చిన తర్వాత మీది రావటం ఎంతవరకు మీరు అడ్వాంటేజ్ అనుకుంటారు? సార్ అది నాకు ప్లస్ మైనస్ తెలియదు సార్, కానీ రాకపోవడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కొంచెం సెంటిమెంట్ పరంగా 8 అనే నెంబర్ కలిసి రాదు సార్కి అని చెప్పి ఈరోజు 17th రావట్లేదు. బట్ 3 సినిమాలు వచ్చేసాయి. బట్ రేపు సినిమా ఉంది. బట్ నాకున్న అవగాహన కొద్ది ఏంటంటే, ముందు సినిమాలకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు నిన్నటి నుంచి బుకింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజు సినిమాల మీద అందరికీ దృష్టి ఉంటుంది. ఇప్పటి నుంచి నైట్ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చే రేపు సినిమా ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది. రేపు మార్నింగ్ షో పడిన తర్వాత నిజంగా కేరాంప్ అనే సినిమా మిమ్మల్ని అందరినీ గట్టిగా నవ్విస్తే అడ్వాంటేజ్ ఉంటుందని అయితే ఫీల్ అవుతున్నాను సార్. అంటే సాటర్డే రిలీజ్ అనేది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ కదా, అది అదే ఆ రకమైన టెన్షన్ ఏమైనా ఉందా? అంటే ప్రెజర్, సాటర్డే రాబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు జనాలు? అంటే సార్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, సినిమా మీద అయితే నాకు 100% క్లారిటీగా ఉన్నా సార్. మంచి ఎంటర్టైన్మెంట్ తీసాం, ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేస్తాం సార్. ఖచ్చితంగా థియేటర్లో నవ్వుకుంటారని నమ్మకం ఉంది. ఓన్లీ యాజ్ ఏ హీరోగా నేను ఆలోచించాల్సింది, ఏమన్నా ఆలోచిస్తే ఏంటంటే, ఒకవేళ 17th రిలీజ్ చేసింటే 4 days స్లాట్ దొరికేది కదా హాలిడే సీజన్, ఇప్పుడు ఓన్లీ 3 days అయిపోతుంది అని ఒక ఆలోచన తప్ప, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎప్పుడు రిలీజ్ అయినా, సాటర్డే రిలీజ్ అయినా, ఎప్పుడు రిలీజ్ అయినా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. సినిమా ఖచ్చితంగా మార్నింగ్ షో చూసి మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తాయని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సినిమా ప్రమోషన్కి అన్ని ఏరియాలు తిరిగారు, మొత్తం ఒక సుడిగాలి పర్యటనలో చేసి వచ్చారు కదా. అంటే అక్కడ జనాల రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద, సక్సెస్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా? చాలా గట్టిగా పెరిగింది సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే సార్, పండగకి వస్తున్నాం సినిమా, ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా, సిటీ నుంచి ఉండేవాళ్ళు కూడా పండగకి ఊర్లకు వెళ్తారు. అమ్మా నాన్నని, ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పండగ కాబట్టి, అది సండే వెళ్తారా మండే వెళ్తారా నాకు తెలియదు. వాళ్ళు రేపు సాటర్డే మార్నింగ్ వెళ్ళకపోవచ్చు, సండే వెళ్తారా మండే వెళ్తారో తెలియదు. ఈ సినిమా ఒకటి ఉంది, అరే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు అన్నది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయితే బాగుంటుంది, కొంచెం డౌన్ సెంటర్స్కి రీచ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళు అయితే, ఇంతకుముందు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు నా సినిమా పేరో లేకపోతే నా పేరు పిలిచేవాళ్ళు, ఇప్పుడు నా పేరు ఎవరు పిలవట్లేదు. అయితే లూడో ఆడదామా అంటున్నారు, లేకపోతే లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నారు, లేకపోతే సమ్ వాట్ ఎవర్ కనెక్ట్ అయినప్పుడు వచ్చినది ఉంటుంది కదా సార్. ఒక యూత్ అయితే అలా ఎంగేజ్ అయిపోయారు. ఫ్యామిలీస్ కూడా ఎవరైనా కలిసినప్పుడు ఏంటమ్మా ఎలా ఉంది, వాళ్ళు చిన్నగా ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి, ఏంటమ్మా మా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కదా అంటే, వాళ్ళకి నేను లేదు సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చూడండి అని చెప్తున్నాను. బట్ వెరీ హ్యాపీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి అయితే రీచ్ అయింది సార్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ రేపు మార్నింగ్ టాక్ సార్. మార్నింగ్ మీరు అందరూ సినిమా చాలా బాగుంది, నవ్వుకోవచ్చు అని మీరు అందరూ అన్నారంటే మాత్రం ఇంటిలో 10 పరిగెడతారు సార్. నరేష్ గారు ఇక్కడ సార్, సామాజిక వర్గమన చేసిన తర్వాత అదొక మల్టీ స్టార్ సినిమా, మీరు వన్ ఆఫ్ ద హీరో ఆ సినిమాలో. ఇందులో కూడా అదే వైపు కనిపిస్తూ ఉంది. అంటే మీ నుంచి అలాంటి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, పీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందండి ఈ సినిమాలో? కరెక్ట్ పిక్చర్ చెప్పారండి. అంటే ఒకటండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ ఎంటర్ అయిన తర్వాత వెరీ రేర్ క్యారెక్టర్ అనుకుంది సామాజిక వర్గంలో. అంటే నిజంగా అది అంత పైకి లేచింది ఆ సినిమా.
మళ్ళీ దానికి ఒక 5 మెట్లు ఎక్కువ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇది చాలా రేర్ క్యారెక్టర్ అండి, నిజంగా నా అదృష్టం అది. ఈ సినిమాలో నేను ఉండడం, ఈ క్యారెక్టర్ నాకు రావడం, కిరణ్తో నేను కలిసి చేయడం, నాని డైరెక్షన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. డెఫినెట్గా నా క్యారెక్టర్ అయితే ఇది నా కెరియర్లో ఒక మైల్ రాయి అండి. అంటే పక్కా మాసెస్ యూత్లోకి వెళ్తాను దీంట్లో. సో అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఫిలిం గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇందాక కిరణ్ చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం, ఎలాగా సంక్రాంతి సినిమాను పక్కా దీపావళి ఫ్యామిలీ సినిమా అండి. ఇది 100% 3 తరాలు వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా డెఫినెట్గా. అండ్ సాటర్డే సండే ఈ సినిమాకు ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వేవ్ లాగా ఉంది. నాకు వస్తున్నటువంటి మెసేజెస్ కానీ నేను ఫాలో అవుతుంటే కొంచెం అనలైజ్ చేస్తాను. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ రిజల్ట్ అండి. ఖచ్చితంగా ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం. ఖచ్చితంగా మా సినిమా నెంబర్ 1 కావాలని కోరుకుంటాం. ఆ కళలు దీనికి ఉన్నాయండి. రేపు మార్నింగ్ మీరు చెప్పినట్టు చూస్తున్నాం మేము అందరం పబ్లిక్ థియేటర్లో. నేను చాలా తర్వాత పబ్లిక్ థియేటర్కి వెళ్తున్నాం మార్నింగ్ షోకి. సో వీఆర్ అవైటింగ్ బిగ్స్. ఎంత పెద్ద హిట్ అని చూస్తున్నాడు. కొన్ని ఎలక్షన్స్ వస్తాయి, ఎంత మెజారిటీస్ వస్తారు అంతే. డెఫినెట్లీ వీఆర్ వాచింగ్ ఎంత పెద్ద సక్సెస్ అనేది చూస్తున్నాం అంతే. దట్స్ ఇట్. కిరణ్ గారు ఒక నిమిషం, అంటే మీకు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా? కే అనే సెంటిమెంట్, కా అనేది మీకు వర్కౌట్ అయింది, ఇప్పుడు కే ర్యాంప్ అనేది ఆ రకంగా మీకు ఏమన్నా సెంటిమెంట్స్ లేదు సార్, నేనేం అలా సెంటిమెంట్ ఏం ఫాలో అవును సార్. ఇది డైరెక్టర్ ఇలా వెళ్తే బాగుంటుందని ఒక డిస్కషన్తో వచ్చింది అంతే సార్. కిరణ్ గారు సార్ కే ర్యాంప్ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? సార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం సార్. ఒక మాసీ ఎంటర్టైన్మెంట్. అంటే హీరో క్యారెక్టరేషన్ మొత్తం ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి కదా సార్. వాడి క్యారెక్టర్ను పట్టుకొని మనం వాడి బిహేవియర్, వాడు మాట్లాడే మాటలు ఏమన్నా మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా, ఆ వైబింగ్లో ఉంటుంది సార్. అందుకే కుమార్ ర్యాంప్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కుమార్ ర్యాంప్. సార్ మీరు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇది క్లీన్ ఎంటర్టైనరా అడల్ట్ ఎంటర్టైనరా? చిన్నవేవో 1-2 ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ వెన్ యూ అవుట్లుక్. అంటే మేము చాలామంది సినిమా చూశారు సార్ ఆల్రెడీ, డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూశారు. సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్లో కూడా మొత్తం అంత చిన్న యూత్ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో కూడుకుంటుంటుంది తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిల్మే సార్. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్లో ప్రతి కంటెంట్లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేశారా, ఉందా? లేదు సార్, తీసేశారు. అది అంటే సెన్సార్ కాదు, ముందు నుంచే మేమే లేదు, అది బీప్ ఉంది. అది సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే? బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా? సార్ ఆ లూడో గేమ్ లో వచ్చిన పదం నేను అది అది పలకటానికి నేను మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్తో వాడాను. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా. నేను అదే సార్, మీరు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక 4వ ప్రెస్ మీట్ అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ అని ఎలా సమర్థించట్లేదు సార్. అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్. నేను సెన్సార్ మరి మార్కెట్లోకి వదిలేశారు కదా దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? పబ్లిసిటీ కోసం వదిలేరా? లేదు సార్, పబ్లిసిటీ కోసం వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము చెప్పడానికి. ఎథిక్స్ లేవా ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టరేషన్ అది డిజైన్ చేసినప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తే. ఎందుకు తీసేశారు సెన్సార్లో? ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. దాన్ని ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్, నో ప్రాబ్లం. నేను ఒకటి చెప్తానండి, అంటే నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఫ్యామిలీ ఫిలిం, యూత్ ఫిలిం రేపు మీరు చూస్తారు కదా థియేటర్లో, తర్వాత మాట్లాడదాం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ నదర్ 12 hours మాక్సిమం. లెట్ us watch it. నరేష్ గారు సార్ ఇక్కడ సార్ హియర్ హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ అవన్నీ అందులో మీరున్న క్యారెక్టరైజేషన్ అంతా మేము చూస్తున్నాం. అయితే ఇందాక మీరు మాటల్లో చాలా బాగా వచ్చింది సినిమా, మీరు చూస్తారన్నారు. ఇప్పటిదాకా మీరు ఎంతో మంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు, కొత్త వాళ్ళతోటి, పాత వాళ్ళతోటి, వెరీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి. వాళ్ళందరితోటి డిఫైన్ చేయాలి అనుకుంటే
నాని గారిని ఎవరితో డిఫైన్ చేస్తారు? అంటే ఈయన డైరెక్షన్ ఎలా అనిపించింది? ఎందుకంటే టువర్డ్స్ రేపొద్దునే సినిమా రిలీజ్ అవబోతుంది అండ్ మీరు అందరూ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి సార్? ఏం లేదమ్మా, ఒకటి అదే ఇందాక సార్ చెప్తున్నది కూడా నేను అదే చెప్తున్నాను. ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఫిలిం ఆల్ మై లైఫ్. పుట్టిన దగ్గరే సినిమా చూస్తున్నాను. తర్వాత సినిమాలో మార్పులు, సొసైటీలో మార్పులు చూస్తూనే వస్తున్నాం. వీఆర్ నాట్ ట్రయింగ్ టు కాంట్రడిక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ నానియా, హౌ టు డిఫైన్. ఓకే, రైట్. ఇప్పుడు నేను జంజాల గారితో పనిచేశాను, విజయమ్మ గారితో పనిచేశాను, బాపు గారితో పనిచేశాను, విశ్వనాథ్ గారితో పనిచేశాను, ఈవీవి సత్యనారాయణతో పనిచేశాను, వంశీతో పనిచేశాను, ఫర్దర్గా మన సాయిరామప్రాజు వరకు అందరితో, ఇప్పుడు మా మారుతి గారితో పనిచేశాను. ఫిలిం అనేది బేసిక్గా జీవనదమ్మా. ఇట్ విల్ కీప్ ట్రావెలింగ్. దాంట్లో ఎవరు దూకాలంటే దూకొచ్చు, లేదంటే బయటికి రావచ్చు. నాని నిజంగా నేను నాకు అర్థమైంది ఏంటంటే, నేను చాలా ధైర్యంగా నువ్వు పాన్ ఇండియాకి వెళ్తావని ఎందుకు చెప్పానంటే, హీస్ గాట్ దట్ పల్స్ అమ్మా. ఇవాళ యూత్ పల్స్ ఏముందో అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఫిలిం థియేటర్ ఫస్ట్ వచ్చేది యూతే. దే ఆర్ ఎగ్జైటెడ్. ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా వస్తారు. వెన్ టుమారో ద సినిమా రిలీజెస్, సినిమా విల్ టాక్. కాబట్టి నాని నేను మొన్న చెప్పాను, హీస్ సందీప్ రెడ్డి వంగ అనిల్ రావుపూడి కాంబినేషన్ నాని అని చెప్పొచ్చు. బట్ హీఈస్ మచ్ మోర్ డిఫరెంట్. యూ విల్ సీ. ఇంకొకటి చెప్తున్నానమ్మా, నేను నిజంగా ఇవాళ తెలుగువాడు అయినందుకు నాకు గర్వకారణంగా ఉంది. తెలుగు సినిమాలో ఉంది గర్వకారణం ఉందమ్మా. ఇన్ని హిట్స్ వాళ్ళు ఇస్తున్నాం 2025లో. హిట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి మిగతా ఇండస్ట్రీస్ అన్ని, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఇండస్ట్రీస్. ఒక్క మాట నేను చెప్తున్నానండి, ఇదే 70s 80sలో నేను ఏ భాష అని చెప్పను, మనం సినిమా తీస్తే వాళ్ళు దాన్ని కొని తీస్తే మళ్ళీ మీరు తీస్తారు మా సినిమా అని చెప్పేవాళ్ళు మనకి. అలాంటి దగ్గర నుంచి కాలరెత్తుకుని తెలుగువాడు, తెలుగు సినిమా, వీఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పే దాంట్లో ఉన్నామమ్మా. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్. అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు వీళ్ళతో చేయడం అంటే అదృష్టం అమ్మా. సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. యాక్చువల్లీ సామాజ వర్గంకి ఏదైతే వైబ్ ఉందో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అలాంటి టెక్స్చర్ ఉంది. సో అప్పుడు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ కేరామ్కి ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? సామాజ వర్గం నేను యాక్సెప్ట్ చేసినప్పుడమ్మా ముందు భయపడ్డాను. ఫస్ట్ డేట్లు లేవు, టైట్గా ఉన్నింది. రెండోది ఏంటంటే అసలు ఈ క్యారెక్టర్ నేను కన్విన్స్ చేయగలుగుతానా అని భయపడ్డానమ్మా. బట్ ఇప్పుడు జనరల్గా నాకు ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ అంటే హీ క్యాన్ కన్విన్స్, హీ విల్ ఎంటర్టైన్ అనేది. నాని ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేనేం ఆలోచించాలి. ఐ హగ్డ్ హిమ్, ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అంత ధైర్యంగా ముందుకు వచ్చాను. అంటే అంత ఎక్కిపోయింది క్యారెక్టర్ నాకు అది. సో అది అందుకనే దాన్ని కూడా హోల్డ్ చేశారు. ఈ సినిమా హైలైట్ సెకండ్ హాఫ్ అమ్మ. లైక్ ఎనీ అదర్ ఫిల్మ్, ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ ఇచ్చారమ్మా నాని అండ్ కిరణ్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఇట్, సెలబ్రేటింగ్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ టుమారో. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్.